కిస్మిస్‌ని వాటర్‌లో నానేస్తే ఉబ్బుతుంది కదా! సేమ్ ఇలానే మన బాడీలో గూడా జరుగుతుంది. కిస్మిస్ ఎందుకు ఉబ్బుతుందంటే దానిలో షుగర్ కాన్సంట్రేషన్ ఎక్కువుంటుంది. వాటర్‌లో ఉండదు. ఇది న్యాచురల్ ప్రాసెస్. హై కాన్సంట్రేషన్‌లో ఏదైనా ఉంటే వాటర్ దాన్ని డైల్యూట్ చేయడానికి కిస్మిస్ లోపలికి వెళ్తాయి. అందుకే కిస్మిస్ ఉబ్బుతుంది. అదే రివర్స్‌లో షుగర్ సిరప్‌లో నానేస్తే కిస్మిస్ కంటే బయట వాటర్‌లో ఎక్కువ కాన్సంట్రేషన్‌లో షుగర్ ఉంటుంది కాబట్టి వాటర్‌లో ఉన్న షుగర్‌ని డైల్యూట్ చేయడానికి కిస్మిస్ నుండి వాటర్ బయటకొస్తాయి. అప్పుడు ఆ కిస్మిస్ ష్రింక్ అవుతుంది. ఈ ప్రాసెస్‌ని ఆస్మోసిస్ అంటారు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్‌తోనే హై షుగర్ కంటెంట్ ఉన్న ఓఆర్ఎస్‌లని డాక్టర్ శివరంజని గారు బ్యాన్ చేయాలని ఎందుకు ఫైట్ చేశారంటే మన ఇంటెస్టైన్స్ ఇప్పుడు కిస్మిస్ లా అనుకుందాం. మనం తిన్న ఫుడ్, తాగిన డ్రింక్స్ ఏవైనా ఇంటెస్టైన్స్ లో అబ్జర్వ్ అయి బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతాయి. డయేరియా ఉన్నప్పుడు వాటరీ స్టూల్స్ అంటే లూజ్ మోషన్స్ అవుతాయి. బాడీలో ఫ్లూయిడ్స్ లాస్ అయ్యి డీహైడ్రేట్ అవ్వకుండా ఓఆర్ఎస్ లో ఇస్తారు. కానీ ఓఆర్ఎస్ లో హై షుగర్ కంటెంట్ ఉంటే ఏమవుతుందంటే పైన చెప్పిన కిస్మిస్ ఎగ్జాంపుల్ లాగా ఇంటెస్టైన్స్ లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటే దాన్ని డైల్యూట్ చేయడానికి బ్లడ్ లో ఉన్న వాటర్ ఇంటెస్టైన్ లోపలికి ఎంటర్ అవుతాయి. అంటే ఇంటెస్టైన్స్ లో వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. కానీ ఇంటెస్టైన్స్ లో వాటర్ ఎక్కువైతే లూజ్ మోషన్స్ ఇంకా అవుతాయి. సో డయేరియా ఇంకా వర్స్ అవుతుంది. బ్లడ్ లో వాటర్ తగ్గిపోతుంది. ఇంకా డీహైడ్రేట్ అయిపోతారు. చాలా మంది చిన్నపిల్లలు ఇలా డీహైడ్రేషన్ తో చనిపోయారు కూడా. అందుకే డాక్టర్ శివరంజని గారు దీని మీద 8 years నుంచి ఫైట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.